ఓం శాంతి. ఈరోజు జనవరి 14వ తేదీ 2025 శ్రీబాబా వినిపించిన మురళి సారాంశము. జనవరి 14 సంక్రాంతి. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. పెద్ద పెద్ద విషయాలను, చెడు ఆలోచనలను, పాత విషయాలన్నింటినీ కూడా యోగం అనేటటువంటి అగ్నిలో అంటే భోగి మంటలలో కాల్చేసి సంస్కారాన్ని పరివర్తన చేసుకునేటటువంటి పిల్లలందరూ కూడా నిజమైన సంక్రాంతిని జరుపుకుంటూ ఉన్నారు. అలాంటి ఆత్మిక పిల్లలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మురళి సారాంశము. మధురమైన పిల్లలు, మీ దృష్టి శరీరాల వైపుకి వెళ్ళకూడదు. స్వయాన్ని ఆత్మగా భావించండి, శరీరాలను చూడకండి. ప్రశ్న: బ్రాహ్మణ పిల్లలైన ప్రతి ఒక్కరూ ఏ రెండు విషయాలపై పూర్తిగా ధ్యానం ఉంచాలి, శ్రద్ధ ఉంచుకోవాలి? సమాధానం: ఒకటి చదువు పైన, రెండవది దైవీ గుణాలపైన. కొంతమంది పిల్లలలో క్రోధం అంశమాత్రము కూడా ఉండదు, కానీ కొందరు క్రోధంలోకి వచ్చి చాలా గొడవలు పడుతూ ఉంటారు. మేము దైవీ గుణాలను ధారణ చేసి దేవతలుగా తయారవ్వాలి అని పిల్లలు భావించాలి. ఎప్పుడు కూడా కోపంలోకి వచ్చి మాట్లాడకూడదు. ఏ పిల్లలలోనైనా క్రోధం ఉంటే వారు భూతనాథులు, భూతనాథినులు అని బాబా అంటారు. ఇటువంటి భూతాలు ఉన్న వారితో మీరు అస్సలు మాట్లాడకూడదు అంటున్నారు బాబా. ఈరోజు పాట: భాగ్యాన్ని మేల్కొల్పుకొని వచ్చాను. అంటే తండ్రి దగ్గరికి రావటము అంటేనే భాగ్యం మేల్కోవటం అని పిల్లలు పాట పాడుతూ ఉన్నారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి, తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: జ్ఞానాన్ని మననం చేస్తూ అతీంద్రియ సుఖంలో ఉండాలి. ఎవరితోనూ కఠినంగా మాట్లాడకూడదు. ఎవరన్నా కోపంగా మాట్లాడితే వారి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. రెండవ పాయింట్: భగవంతుడికి వారసుడిగా అయ్యేందుకు ముందు వారిని మీకు వారసుడిగా చేసుకోండి. తెలివైన వారుగా అయి మీ సర్వస్వమును బాబాకు అర్పించి మమకారాన్ని అంతం చేసుకోవాలి. మీపైన మీరే దయ చూపించుకోవాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: సాక్షిగా అయి ఉన్నతమైన స్టేజ్ ద్వారా సర్వ ఆత్మలకు శక్తిని ఇచ్చేటటువంటి తండ్రి సమానమైన వారు అవ్యక్త ఫరిస్తా భవ. వరదానం యొక్క వివరణ: నడుస్తూ తిరుగుతూ ఎల్లప్పుడూ మిమ్మల్ని మీరు నిరాకారి ఆత్మగా మరియు కర్మ చేస్తూ అవ్యక్త ఫరిస్తాగా భావించుకున్నట్లయితే సదా సంతోషంతో పైకి ఎగురుతూ ఉంటారు. ఫరిస్తా అనగా ఉన్నతమైన స్టేజ్పై ఉండేవారు. ఈ దేహ ప్రపంచంలో ఏం జరుగుతూ ఉన్నా కానీ సాక్షిగా అయ్యి పాత్రనంతా చూస్తూ ఉండండి మరియు సకాశిస్తూ ఉండండి, అంటే శక్తిని ఇస్తూ ఉండండి. సీటు నుంచి కిందకి దిగి సీట్ నుంచి దిగేశారు అంటే సకాష్ ఇవ్వరు. ఉన్నతమైన స్టేజ్పై స్థితులుగా అయి వృత్తి దృష్టి ద్వారా సహయోగం, కళ్యాణం యొక్క శక్తిని ఇవ్వండి అంటున్నారు బాబా. కలిసిపోయి కాదు. అప్పుడు ఏ విధమైన వాతావరణం ఉన్నా కూడా కానీ సురక్షితంగా ఉండి తండ్రి సమానంగా అవ్యక్త ఫరిస్తా భవ అనేటటువంటి వరదానిగా అవుతారు అంటున్నారు బాబా. స్లోగన్: స్మృతి బలము ద్వారా దుఃఖాన్ని సుఖంలోకి మరియు అశాంతిని
శాంతిలోకి పరివర్తన చెయ్యండి అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.